గాయస్ తిరుపతికి వచ్చినాం ఇప్పుడే. సో వందే భారత్ దిగి ఎప్పుడైనా తిరుపతికి వచ్చిన తర్వాత వందే భారత్ దిగిన తర్వాత వందే భారత్ అయినా ఏదైనా కానీ రైల్వే స్టేషన్ ఆపోజిట్లీ మనకు విష్ణువాసం ఉండేది, అక్కడ ఉండేది. బట్ ఈ టైం చాలా క్రౌడ్ ఉన్న మా రూమ్ దొరకలేదు. కానీ దానికన్నా ఆల్టర్నేట్గా మనకి ఇప్పుడు తిరుపతిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ హోమ్ స్టేస్ అనేది వచ్చినాయి. సో ఇక్కడ మాకు రూమ్ దొరికిన రూమ్ ఎట్లా ఉంది చూద్దాం ఇప్పుడు. గాయస్ ఇది 2 BHK ఫ్లాటు. సో మనకి ఎంట్రీ కాగానే ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. మనం కుక్ చేసుకోవాలంటే మనకు ఎక్విప్మెంట్ అన్నీ ఉంటాయి, కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇది టీవీ యూనిట్. అండ్ ఇది ఒక బెడ్రూమ్. చూడండి మా డాడీ మంచిగా రిలాక్స్ అవుతుండే అప్పుడే. సో విత్ ఏసీ. అండ్ ఇది ఒక బెడ్రూమ్. మనకు మిర్రర్ కూడా ఇచ్చారు ఇక్కడ మిర్రరు ఒకటి మంచిగా ఇన్బిల్ట్గా. సో ఏసీ కూడా కొత్తది, ఇది కొత్త ఫ్లాటు. అండ్ వాష్రూమ్ ఇక్కడ మనకు వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, కొత్తగా గ్లేజర్ అండ్ షవరు అంత బాగుంది, సూపర్ ఉంది. అండ్ ఇక్కడ హాలు, టీవీ యూనిట్, మనకు టీవీ కనెక్షన్ కూడా ఉంది. ఇది ఇంకో బెడ్రూమ్ చూడండి, దీనిలో కూడా ఏసీ, సేమ్ బెడ్, సేమ్ అటాచ్డ్ వాష్రూమ్, సేమ్ మిర్రర్. సో ఇది రూమ్. అండ్ దీనికి బాల్కనీ కూడా ఉంది. ఇక్కడ చూడండి ఫ్యాన్స్. అండ్ మనకు ఇవి ఓపెన్ చేసుకునేటట్టు ఇటు సైడు వెంటిలేషన్ కోసం. ఇది ఇక్కడ నుంచి చూస్తే మనం చూడండి తిరుమల కొండ వ్యూ అంతా ఇంత బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు, మనం వ్యూ ఎంజాయ్ చేయొచ్చు ఈ వెంటిలేషన్ కోసం. మనం చూడండి ఇక్కడ నుంచి చూస్తే మన తిరుమల కొండ స్వామివారు ఏదైతే మన కొండ ఉంటుందో అది ఇక్కడ నుంచి మనకు మంచిగా క్లియర్గా కనిపిస్తుంటుంది. ఇది ఇంకొక వరండా, ఇక్కడ నుంచి కూడా మనం వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. చూడండి చాలా పీస్ఫుల్గా, చాలా బాగుంది. యాక్చువల్గా ఇది ఒక హోమ్ స్టే అన్నట్టు. సో ఇది హోటల్ కాదు, హోమ్ స్టే. సో ఓన్లీ ఫ్యామిలీ కోసం మాత్రమే ఇస్తున్నారు హోమ్ స్టే. సో మనకు పర్ డే 2000 లెక్కన పడుతుండొచ్చు కాస్ట్. బట్ మనకు హోటల్ కన్నా చాలా కంఫర్ట్గా ఉంది ఇక్కడ. సో ఎమ్యూనిటీస్ ఇదిగా చూసుకున్నా, ఎట్లా చూసుకున్నా చాలా కంఫర్ట్ ఉంది. అండ్ 2 ఏసీ రూమ్స్, ఇంత పెద్ద హాలు, కిచెను, సో వెంటిలేషన్ కోసం ఇవన్నీ. సో క్వైట్ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకు రైల్వే స్టేషన్ వచ్చేసి ఓన్లీ మనకు ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అండ్ తిరుచెన్నూరు పద్మావతి అమ్మవారి దేవాలయం మనకు ఒక 3 కిలోమీటర్ దూరం ఉంది. సో మనకు మంచి సెంటర్లో ఉన్నట్టే, పెద్ద దూరం కూడా కాదు. మనకి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా ర్యాపిడో, ఊబర్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు. సో ఇది రూమ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఇవాళ వచ్చినాం కాబట్టి ఇవాళ డేట్ వచ్చేసి 11. సో ఇక్కడ నుంచి మేము తిరుచెన్నూరు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. సో తర్వాత నాకు దర్శనం టికెట్ ఉంది కాబట్టి నాకు నో ప్రాబ్లం, మా డాడీకి మా మమ్మీకి లేదు. సో మేము దివ్య దర్శన్ టోకెన్ తీసుకోవాలి, అది మిడ్నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో టోకెన్ తీసుకొని ఇంకా శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఇది ప్లాన్. గాయస్ ఇప్పుడు తిరుచెన్నూరు పద్మావతి అమ్మవారి దేవాలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం కోసం వెళుతున్నాం. అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇది తిరుచెన్నూరు పద్మావతి దేవి అమ్మవారి లడ్డు. సో చాలా బాగుంటుంది అమ్మవారి ప్రసాదం. యాక్చువల్గా ఎంత జనాలు యాక్సెప్ట్ చేస్తారో ఏదో కానీ నాకు అమ్మవారి ప్రసాదం అంటే చాలా ఇష్టం. స్వామివారి ప్రసాదం కన్నా ఎందుకు అమ్మవారి కొంచెం ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా తిరుచెన్నూరు వెళ్తే సో ట్రై చేయండి. చాలామంది తెలియదు ఇక్కడ ఇంత మంచి లడ్డు దొరుకుతుందని. సో వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఈ లడ్డు 25 రూపాయలే, చాలా బాగుంటుంది టేస్ట్.